సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య గత వారం రోజుల నుంచి కూడా భీకరమైన యుద్ధం నడుస్తుంది. ఒకరిపైన ఒకరు మిసైళ్లతో దాడులు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచం కూడా 2గా చీలిపోవడం మనం చూస్తున్నాం. అంటే 21 ముస్లిం దేశాలు ఇరాన్‌కు మద్దతు తెలిపితే, అటు అమెరికా, G7 దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతున్నాయి. ఆ రకంగా చీలిపోవడం చూస్తున్నాం. అసలేంటి యుద్ధం మరి ఆగుతుందా? లేకుంటే సుదీర్ఘకాలం పాటు కంటిన్యూ అవుతుందా? మరి యుద్ధానికి గల కారణాలేంటి? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే ఇది బైబుల్, ఖురాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా ప్రొజెక్షన్ జరుగుతోంది కానీ, హ్మ్. నిజానికి అన్ని మతాలు మధ్యాసియా నుంచి పుట్టిన మతాలే. అంటే భాషాపరమైనటువంటి సారూప్యత చూసినా అర్థమైపోతుంది. ఈ రోజున హిందూ మతం అని చెప్పుకుంటున్నది కూడా ఆర్యుల నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చిందా అనేది పక్కన పెడితే, ఇది కూడా మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటిదే. అందుకనే మీకు సంస్కృతానికి, అరబ్బీకి, ఉర్దూకి వీటన్నిటికీ చాలా దగ్గర పోలికలు ఉంటాయి. పదాలతో మాత్రమే కాదు, రాసేటువంటి పద్ధతితో సహా ఒకేలా ఉంటాయి. చాలా సందర్భాల్లో బైబిల్కి, భగవద్గీతకి మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి. అంటే క్రీస్తు జననము, కృష్ణుడి జననము దాదాపు ఒకేలా జరుగుతుంది. ఇలాంటి పోలికలు చాలా కనిపిస్తాయి. అలాగే పాత్రల పరమైనటువంటి పోలికలు కూడా కనిపిస్తాయి. ఇబ్రహీం, అలాగే అబ్రహాం, ఆ తర్వాత ఇక్కడ బ్రహ్మ, బృహస్పతి, ఈ పాత్రలన్నీ దాదాపుగా ఒకటే. ఇలాంటి అనేక సారూప్యతలు ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మతాల మధ్య సారూప్యత కనిపిస్తుంది. ఇక్కడి నుంచి అటు ఎక్స్పాండ్ అయింది. ఇది క్రిస్టియానిటీ అరబ్బుల ప్రాంతం నుంచి అటు యూరప్కి ఎక్స్పాండ్ అయినటువంటి క్రిస్టియానిటీ ఇప్పుడు తన మాతృదేశం అయినటువంటి అంటే బైబిల్ మాతృగడ్డ అయినటువంటి ఇజ్రాయెల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళందరూ రంగంలోకి దిగారు. ఫ్రాన్సు, అలాగే బ్రిటన్ కూడా రంగంలోకి దిగింది. ఎవరు ఇజ్రాయెల్కి మద్దతుగా దిగినా మేము వాళ్ళని ఉపేక్షించం, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ మీద దాడులు చేసి తీరుతామని ఇరాన్ ప్రకటించింది. సైనిక పరంగా చూస్తే ఇజ్రాయెల్తో కంపేర్ చేస్తే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు నాసిరకమైన ఆయుధాలనే చెప్పుకోవాలి. అంటే వాళ్ళ దగ్గర చాలా పాతకాలపు యుద్ధ విమానాలు ఉన్నాయి. టార్గెట్లు కొట్టడం వాళ్ళకి ఈజీ అయినంతగా వీళ్ళకి సాధ్యం కాని పరిస్థితి ఉంది. వీళ్ళు ఇంకొక ఏరియా నుంచి ప్రయోగించాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళకి అనుమతులు లేవు. అనుమతులు లేని అంటే 60ల నాటి యుద్ధ విమానాలతో వాళ్ళు చేసే యుద్ధం ఏమిటి అంటున్నారు, కానీ అక్కడ అణుబాంబులు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర కూడా అణుబాంబు ఉంది. పాకిస్తాన్ని ఒక అణుబాంబు ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీగా అమెరికా గుర్తించి అణ్వాయుధ నివారణ కార్యక్రమంలో భాగంగా ఆ రోజున భారత్ ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ముందుకు కదిలినప్పుడు ఇమ్మీడియట్గా ట్రంప్ గారు మధ్యలోకి వచ్చి నో అన్నాడు. కానీ అక్కడ ఆ మాట అనటం లేదు. అంటే ఆయన ప్రోగ్రామ్ ఏమిటి? పుతిన్, ట్రంప్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా హోల్డ్ చేయాలి, దీన్ని ఎట్లా ముగింపు పలకాలి అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. దాడులు ఒకవైపు రెండు పక్కలా జరుగుతున్నాయి. ఇరాన్ చాలా కాన్షియస్గానే దాడులు చేస్తోంది. ఇరాన్ చేస్తున్నటువంటి దాడులు ఎంత టెక్నికల్గా అడ్వాన్స్గా ఉన్నాం మేమని చెప్పుకున్నప్పటికీ ఇజ్రాయెల్కి సాధ్యం కావడం లేదు. గెరిల్లా పద్ధతుల్లో దాడులు చేస్తున్నారు వాళ్ళు. ఈ గెరిల్లా యుద్ధాన్ని, ఇరాన్ చేస్తున్న గెరిల్లా యుద్ధాన్ని ఎలా అడ్డుకోవాలి అనే దానిలో ఇజ్రాయెల్ తలమునకలై ఉంది. ఈ మధ్యలో సివిలియన్ మరణాలు ఏ స్థాయిలో సంభవించబోతున్నాయనేది అంతర్జాతీయ సమాజానికి ఒక ఆందోళన ఉంది. ఈ ఆందోళన నేపథ్యంలో యుద్ధాన్ని పొడిగించటం అంటే ఒక పాత ఇది ఉంది. యుద్ధాలకు సంబంధించి ఆయుధాలు తయారు చేయటం గొప్ప కాదు, యుద్ధాలను క్రియేట్ చేయటం గొప్ప అని. అంటే ఆయుధాలకి మార్కెట్ క్రియేట్ చేయాలి. ఆ మార్కెట్ క్రియేట్ చేయాలంటే యుద్ధం క్రియేట్ చేయాలి. ఆయుధ వ్యాపారులే యుద్ధాలు క్రియేట్ చేస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం చాలామందిలో ఉంది. ఒక రకంగా పాత ఆయుధ వ్యాపారులు ఇద్దరూ కూడా ఇప్పుడు సమావేశమై ఈ యుద్ధాన్ని కొనసాగించాలా, ఆపితే ఎలా ఆపాలి అనే దాని మీద చర్చలు జరుపుతుంది రష్యా, అలాగే అమెరికా. వీరి మధ్య చర్చలు ఇప్పుడు పుతిన్ బర్త్డే సందర్భంగా సమావేశం అని చెప్తున్నారు. ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అంటే సీజ్ ఫైర్కి వెళ్ళే అవకాశమే కనిపిస్తోంది. కానీ ఇష్యూ ఉంది అక్కడ. అంటే కేవలం ల్యాండ్కి సంబంధించిన సమస్యలే కాదు, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షికమైనటువంటి అనేక ఇతర సమస్యలు కూడా ఉన్నాయి.
వాటి పరిష్కారానికి మొండి ధోరణిలో వెళ్ళాలి అనే ఇరాన్ భావిస్తోంది. ఇరాన్ని కంట్రోల్ చేయగలదా అమెరికా అనేది చూడాలి. రెండు ప్రాంతాలని నిలువరించడం ద్వారా తన కంట్రోల్ నడపాలి అనుకుంటోంది. అక్కడ యూరోపియన్ దేశాలన్నింటినీ పక్కకి జరిపి తను లబ్ధి పొందే పద్ధతిలో ఈ యుద్ధం ఆపటం, అంటే ఈ యుద్ధం ఆపటం అనే కార్యక్రమం, తన మీద ప్రెజర్ అంతర్జాతీయంగా బిల్డ్ కావాలని అమెరికా కోరుకుంటాం. ఆ ప్రెజర్ బిల్డ్ అయి తాను సారథ్యం వహించి ఈ యుద్ధ నివారణ చర్యలు చేయడం ద్వారా రెండు దేశాలని తన కంట్రోల్లో పెట్టుకోవాలి అనేటువంటి ఒక ప్రోగ్రాం, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ట్రంప్. ఆ పరిస్థితి బహుశా 2-3 రోజుల్లో వస్తుంది అని ఆశిస్తున్నారు. ఒకవేళ అది జరిగితే యుద్ధం తాత్కాలికంగా అవుతుంది తప్ప ఇదేమీ పర్మనెంట్ ఇది కాదు. ఒకవైపు యూదులు యుద్ధం చేస్తూనే ఉన్నారు అంతర్గతంగా, అంటే అక్కడ ఒకే చోట జెరూసలేం అనేటువంటి ప్రాంతం మీదే రకరకాల క్లెయిమ్స్ ఉన్నాయి. యూదులకి క్లెయిమ్ ఉంది, క్రిస్టియానిటీకి క్లెయిమ్ ఉంది, ఇస్లాంకి క్లెయిమ్ ఉంది. కాబట్టి ఇది మతపరమైనటువంటి యుద్ధము, ఆర్థికపరమైనటువంటి యుద్ధము అన్నీ మిక్స్ అయి జనాల్ని ఎమోషనలైజ్ చేయటానికి మతాన్ని వాడుతూ స్వీయ ప్రయోజనాల కోసం యుద్ధాలు చేస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇప్పుడు యూరోప్ కదలటము, ఫ్రాన్స్ కదలటము, లేకపోతే ఇంగ్లాండ్ ముందుకు రావటం, సైన్యాలను పంపిస్తారని చెప్పడం, యుద్ధ విమానాలు కాదు, ఇప్పుడు నౌకల్ని. నిజానికి నావీ ఏరియాలో వాళ్ళు చాలా బలమైనటువంటి శక్తి ఇంగ్లాండ్. అందుకని వీళ్ళందరూ కదలటం అనేది కొంచెం ఇరాన్ని టెర్రరైజ్ చేస్తుంది అనేటువంటి అభిప్రాయం అమెరికాకు కూడా ఉంది. ఈ టెర్రరైజ్ చేస్తున్న సందర్భంలో వాళ్ళు ఎవరైనా సరెండర్కి వస్తే ఒక డైలాగ్ చెప్పి లొంగ తీసుకోవాలి అని చూస్తున్నాడు ట్రంప్. రష్యా ప్రోగ్రాం కూడా అదే, అంటే దీనిలో తను ఏ మేరకు ఇన్వాల్వ్ అయ్యి లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో ఉన్నాడు. ఒక రకంగా ఇదంతా గల్ఫ్తో లింక్ అయి ఉన్నటువంటి ఏరియా కాబట్టి టోటల్గా మధ్య ఆసియా మీద తమ పట్టు నిలబెట్టుకోవటానికి అమెరికా తాపత్రయపడుతోంది. అందుకని యుద్ధాన్ని నిలువరించటమా కొనసాగించటమా అనేది ఆయన తన అదుపాజ్ఞల్లోకి ఈ ప్రాంతం వస్తుందా రాదా అనే దాని మీద కథ నడుపుతున్నాడు. దీనికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం నుంచి ఒక యుద్ధం కనుక మొదలైతే అది జరగట్లేదు. అది జరగకుండా కేవలం అక్కడి వరకే కన్ఫైన్ అవుతున్నారు. అది కాదు జరగాల్సింది. అసలు విలన్ ఎవరు, ఈ యుద్ధానికి కారణం ఎవరు అనేది కనుక రూట్అవుట్ చేయగలిగితే నేరుగా అమెరికాయే విలన్ అనే విషయం అర్థమైపోతుంది. అమెరికాకి వ్యతిరేకంగా మొబలైజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మొబలైజ్ కాకుండా చేయడానికి ఏం చేయాలో ఆ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. అందుకని మొత్తం మధ్య ఆసియాని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి చేస్తున్నటువంటి అమెరికా క్రియేట్ చేసినటువంటి యుద్ధంగానే చూడాలి. ఓకే సార్. అంతకు మించి వేరే ఏం లేదు. బహుశా పుతిన్తో జరుపుతున్న చర్చలు ఫలవంతం అయితే, అంటే వాటాలు ఇప్పుడు ఇంగ్లాండు వాటా అడుగుతోంది, ఫ్రాన్స్ నుంచి అది ఉంది, అభిప్రాయం ఉంది. వీళ్ళందరినీ ఏకాభిప్రాయానికి, అంతర్జాతీయ సమాజాన్ని ఏకాభిప్రాయం మీదకి తీసుకురాగలిగితే అదే మోటో ట్రంప్కి. ఆ క్లారిటీ వచ్చేసి తన నాయకత్వాన్ని వాళ్ళందరూ ఆమోదించేస్తే ఇది క్లోజ్ చేస్తాడు రిమోట్తో. వీళ్ళని కంట్రోల్ చేసి మేమే ఉన్నాం ఇక్కడ, మా చెప్పు చేతల్లోనే నడుస్తుంది, ఎవరికి ఏది కావాలన్నా మధ్య ఆసియా నుంచి మా ద్వారానే జరగాలి అని ఒక ముద్ర వేసి క్లోజ్ చేస్తారు యుద్ధాన్ని. ఇది జరగడానికి బహుశా ఇంకొక 3-4 డేస్ టైం పట్టవచ్చు. ఈ లోపల సివిలియన్ క్రైసిస్ ఏ మేరకు ఉంది, సివిలియన్స్ ఏమైనా ఈ జరుగుతున్నటువంటి వైమానిక దాడుల్లో సివిలియన్స్ ఏమైనా లాస్ అవుతున్నారా అనేది ప్రధానమైనటువంటి కేంద్రీకరణ. అది జరగాల్సి ఉంది, అది బయటకు రావాల్సి ఉంది. దాని మీద ప్రెజర్ బిల్డప్ అయ్యి అంతర్జాతీయ సమాజం నుంచి ఈ ఆయుధ వ్యాపారుల మీద, అలాగే ఇప్పుడు యుద్ధాన్ని రకరకాలుగా వాడుకోవడానికి సైన్యాలను పంపిస్తున్నటువంటి